దుర్గకు అన్యాయం జరగకూడదు. ఆ అక్కయ్య ఈ ఊరి పొలిమారులు దాటకూడదు. ఎన్నాళ్ళు మీకు అహింసను గురించి చెప్పాను. ఇప్పుడు అది కాదు మార్గం అని హెచ్చరిస్తున్నాను. చుక్కమ్మ ఎన్నాళ్ళకి నవ్వింది. నీకు న్యాయం చేయడానికి వచ్చిన న్యాయమూర్తినమ్మా నేను. నువ్వు నోరు విప్పకుండా మౌన పోరాటం జరుపుతున్నావని ఈరోజు ప్రపంచానికి అంతటికీ తెలుసు. కానీ మా ముందు నువ్వు సాక్ష్యం చెప్పాలి. రాజశేఖర నీ భర్తేనని, ఈ బిడ్డ అతనికి పుట్టిన వాడేనని రుజువేమిటి? చాలమ్మా. దేవుడు మీదే ప్రమాణం చేసి అబద్ధం చెబుతున్న ఈ రోజుల్లో, భగవద్గీత మీదే ప్రమాణం చేసి న్యాయాన్ని పక్కదోవ పట్టిస్తున్న ఈ రోజుల్లో, ఒక కన్న తల్లి తన బిడ్డ మీద చేసిన ప్రమాణాన్ని నేను గౌరవిస్తున్నాను. మిస్టర్ రాజశేఖర్, నీ ముందు విద్యార్థులు, కార్మికులు, స్త్రీలు, పురుషులు, మేధావులు అనేక మంది ఉన్నారు. ఈ రోజు నీ కుటుంబ సమస్య జాతి సమస్యగా మారింది. అది దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పు. ఒకసారి ఆ బిడ్డను చూసి నిజం చెప్పు. ఆ అమ్మాయి నీ భార్యనా? కాదు. ఆగండి, ఆగండి, ఆవేశపడగండి. ఇక్కడ ఈ ప్రజా కోర్టు నడుపుతున్నది న్యాయం కోసమేనని గుర్తించి ప్రవర్తించండి. ఇక్కడ అందరి సాక్ష్యాలు పరిశీలింపబడతాయి. నేను గత 20 సంవత్సరాలుగా అనంతగిరిలో వైద్య వృత్తి చేస్తున్నాను. ఈ రాజశేఖరం దుర్గను నమ్మించి మోసం చేశాడు. ఇది నాగరికత ముసుగులో ఉన్న సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం. బాబు, అతగాడినే దేవుడని నమ్మి జాతినంతా వదులుకుని ఎడకొచ్చింది బాబు మా దుర్గి. ఆడి నెత్తురు గుట్టును అడిగి చూపిస్తే నంచు కొడుకు అంటాడా? నరికే అద్దా ఎదవని. ఎవడికి పుట్టాడో ఆత్మకన్నా సాక్షికం మరింకేటుంటది బాబు. కానీ ఒకడికి బిడ్డని కానీ మరొకడికి అంతకంటే నీచమైన జాతి కాదు బాబు మాది. సాపిచ్, అందరూ నా మీద కుట్ర పని అబద్ధాలు చెప్తున్నారు. ఆ గిరిజన పిల్ల అనాథ, అడిగే దిక్కు లేదని అనుకుంటున్నారేమో. ఒకవేళ అమ్మాయికి అన్యాయం జరిగితే సాంఘికంగా మీ ఇంటినే బహిష్కరిస్తాం. నిత్యావసరాలేవి అందకుండా చేస్తాం. పాలు నీళ్లు బంద్ చేస్తాం. ఆకలితో మీ కుటుంబం మాడి మసిలిపోతుంది. వాడి కళాబుద్ధి రాదు. వాడిని అక్కడే నరికి పోగులు పెట్టాలి. రండి. ఆగండి, ఆగండి, దయచేసి ఆగండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆగండి. న్యాయమూర్తి గారు, మీరు వీళ్ళందరి సాక్ష్యాలు విన్నారు. అందుకు వాడి సమాధానం కూడా విన్నారు. దయచేసి వాడి తండ్రిగా నా అభిప్రాయాన్ని కూడా వినండి. చెప్పండి. ఇలాంటి దౌర్భాగ్యుడికి నేను తండ్రినైనందుకు సిగ్గుపడుతున్నాను. ఆ పిల్లకు తండ్రినై ఉంటే గర్వపడేవాణ్ణి. ఇప్పటికైనా వీడు మనసు మార్చుకుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తే ఆ పిల్లకు నేను తండ్రినై కన్యాదానం చేస్తాను. ఆ నోటితోనే ఆ పిల్లని దుర్గా అని పిలవరా? ఆ బిడ్డకి తండ్రిని ఒప్పుకోరా? చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఆ బిడ్డకి తండ్రి అవునా కాదా? అన్న తండ్రిని గనక చెంపదెబ్బలతో సరిపోయింది. ఒక క్షణం మీ ఇష్టమని వదిలిపెడితే ఆ అమాయకురాలి కథ విని కడుపు మండిపోయిన ఈ జన సమూహం నిన్ను నిలువున నరికి ఈ ఇంటి ముందే సమాధి చేస్తాను. ఒక్కసారి అటు చూడు.
నిజం చెప్తాను. ఆ బిడ్డకు తండ్రిని నేనే. ఇది దుర్గ విజయం. ఒక అబలకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించిన మీ అందరి విజయం. ఈ ఆనందాన్ని దుర్గా రాజశేఖర్ల వివాహంతో పరిపూర్ణం చేద్దాం. అమ్మా దుర్గా, కళ్యాణానికి కదలిరామ్మా. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. రాజశేఖరం అనే నేను మనసా వాచా కర్మణ దుర్గని భార్యగా స్వీకరిస్తున్నాను. రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ వారిని సాక్షులుగా ఉండమని కోరుతున్నాను. ఇక్కడ సంతకం పెట్టండి. ఇక్కడ బిడ్డను ఆయన చేతికిచ్చి నువ్వు కూడా సంతకం పెట్టమ్మా. ఇది లంచ. దీనికి పుట్టే బిడ్డ లంచ కొడుకు. నేను తండ్రిని ఎలా అవుతాను? ఇక్కడ సంతకం పెట్టమ్మా. వేలిముద్రే కాదు, పెద్ద పెద్ద వాళ్ళ ముందు నువ్వు సంతకాలు పెట్టేంతగా నీ జీవితాన్ని మారుస్తాను. అందరికీ దండాలు. అడవిలో ఆకులాంటిదాన్ని. నాకు కలిగిన కట్టానికి మీరంతా గాలి దుమానంగా కదిలారు. నాకంటూ నీటి బొట్టు చూసి సముద్రం అంతగా పొంగారు. మీరు చేసిన ఈ సాయానికి నేను నా బిడ్డ బతికున్న నాళ్ళు మీకు రుణపడి ఉంటాం. ఈ బాబు నన్ను లంజా అన్నారు. నా బిడ్డని లంజ కొడుకు అన్నారు. నా జాతి ఇలవెలుపు సాక్షిగా నా బిడ్డకు ఒక్కడే తండ్రిని, ఆడికి ఇంటి పేరుందని లోకానికి చెప్పడానికే నేను ఈ పాటలు పడ్డాను. మీ పెద్దలు చేసిన తీర్పుని కాదంటున్నందుకు నన్ను మన్నించండి బాబు. ఓనాడు మా గూడెంలో మామడిసిగా బతుకుతానన్నాడు ఈ బాబు. ఆ బాబు అలాగ వచ్చినాడే నేను ఆయనతో కాపురం చేస్తాను. నా బిడ్డ బతుకు కోసం, ఈ అన్యాయం మా గూడెంలో ఏ సెల్లికి జరగకుండా ఉండడం కోసం మా వాళ్ళతో మా గూడెంకి వెళ్ళిపోతున్నాను. అమ్మా దుర్గా,